ప్రేమ స్వరూపి పరలోకమందున ప్రేమ గల తండ్రి, మీ పరిశుద్ధ నామను బట్టి కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా దయతో క్షమించండి ప్రభు. నైనగా మన నా సోదరులు సోదరి మనులందరూ కూడా తండ్రి నైనగా చక్కగా మీ సన్నిధిలో ఆరాధనలో పాల్గొన్నారు. మరి ఇంకా అనేక మంది రాలేదు. నేను కూడా తండ్రి ప్రత్యక్షంగా పాల్గొకపోయినా పరోక్షంగా తండ్రి ఆన్లైన్ ద్వారా వారందరితో కలిసి మాట్లాడి గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా మీ పిల్లలు ఈ మాటలు వింటుండగా ప్రభు వారి వినికుల్లో తండ్రి వాక్యాన్ని గ్రహించి వారు చెప్పును చేయగలిగే గొప్ప భాగ్యాన్ని కృపనివ్వమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. వందనాలండి అందరికీ. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఒక మంచి విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదేంటంటే గత రాత్రి మన సోదరులు ఒక మంచి క్వశ్చన్ వేశారండి. ఆ క్వశ్చన్కి ఈరోజు ఆన్సర్ చేద్దామని డిసైడ్ అయ్యా. చాలా మంచి అద్భుతమైన ప్రశ్న. అదేంటంటే యోహాను సువార్త నుంచి 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనము దయచేసి చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. అక్కడ ఏం చెప్పారో చూద్దామండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. వినండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారంటేనండి, నికోదేముతో చెప్తున్నాడు, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు, రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయన అడగ్గా ఆయన అంటున్నారు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని. ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంటి? దీనికి పరిశుద్ధాత్మ బాప్తీసానికి రెండింటికి టాలీ చేసి అడిగాడండి. మత్తయి సువార్త నుంచి 3వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తాం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తాం. 3వ వచనం నుంచి మనం చదువుకుందాం. 3వ వచనమా? యేసుక్రీస్తు ప్రభు వారి గురించి బాప్తిస్మిచ్చి యోహాను చెప్తూ, ఆయన నాకంట గొప్పవాడు, ఆయన ఎంత గొప్పవాడు అంటూ ఆయన దగ్గర బాప్తిసం పొందవచ్చుతున్న వారందరికీ బుద్ధి చెప్పడానికి అన్నట్టుగా ఈ మాట చెప్తున్నాడు. నేనైతే నేలలో బాప్తిస్తున్నా అంటూ 11వ వచనం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం ఏం చెప్పారు చూడండి. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళల్లో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడును కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును అని. చూడండి, యోహాను గారు అంటున్నారు, నేనైతే మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నా వెనుక వస్తున్నవాడు నాకంటే శక్తిమంతుడు, నాకంటే శక్తిమంతుడు. అతడు ఎలా బాప్తిస్మం ఇస్తాడంటే, నేను నీళ్ళల్లోనే మీకు బాప్తిస్మం ఇస్తున్నాను. ఆయన ఎలా ఇస్తాడంటే పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చిన అంటాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ బాప్తిసానికి, అదే రీతిగా అగ్ని నీళ్లతో నిండి ఉన్న బాప్తిసానికి డిఫరెన్సెస్ మన సోదరులు అయితే అడిగారండి. మీలో ఎంతమందికి తెలుసు ఆత్మ మూలంగా జన్మించడం, పరిశుద్ధాత్మ బాప్తిసం? ఎందుకంటే దీని గురించి చాలా మందికి క్లారిటీ లేక ఏమైపోయింది తెలుసండి, మనం కూడా పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని పొందుకుంటాము అని అనుకుంటున్నారండి చాలా మంది. పొందుకుంటామా? ఆలోచించండి దేవుడి పిల్లలారా, మనం కూడా పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకుంటామా? దీని గురించే ఈరోజైతే మనం నేర్చుకుందామండి. ప్రియులారా, అసలు బాప్తిస్మము ద్వారా ఏం జరుగుతుంది? నేల బాప్తిసాన్ని గురించి ఎవరైనా ఒకరు చెప్పండి దయచేసి. నేల బాప్తిసం ముందు ఏం జరుగుతుంది? నేల బాప్తిసాన్ని గురించిన మీకు అందరికీ తెలుసు కదా పాట, అది చెప్పండి. ఓకే, సూపర్ అమ్మా, వెరీ గుడ్. బాప్తిస్మము అనే దాని గురించి మీరు గతంలో విన్నారు, మీకు కూడా చక్కని అవగాహన ఉంది మన సహోదరి చెప్పినట్టుగా.
అంటే బాప్తిస్మం అంటే క్రీస్తు యొక్క మరణంలో మనం పాలు పంపులు పొందుటని రోమిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం సులువుగానే గ్రహించుకోవచ్చు. మీ అందరికీ తెలిసిన మాటే కదా. ఒక్కసారి చూద్దాం. అయినా ఒక్కసారి 6వ అధ్యాయము రోమిల్ రాసిన పత్రిక నుంచి 6వ అధ్యాయంలో గలతీ పత్రికలు కూడా రాస్తారండి. 6వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ 3వ వచనం నుంచి, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరం ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతామని మీరు ఎరగరంటారు. నీళ్ల బాప్తిసము ఆయన మరణంలోకి బాప్తిసం పొందటం మనకు అర్థమైపోయింది. బాప్తిసం అంటే మినిమం మనకు అవగాహన వచ్చింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆత్మ మూలంగా ఒకటి జన్మించాలి. నీటి మూలంగా అంటే నీటిలోనే మనం బాప్తిసం పొందడం. బాప్తిసం అంటే ముంచుట, పాతి పెరుట, సమాధి చేయటని ఇదిగో ఇక్కడ ఉన్న మాటల బట్టి అయితే మనకి సులువుగా అర్థమవుతుందండి. ఇక్కడ ఉన్న మాటలు బట్టి సులువుగా అర్థం. 4వ వచనం 5వ వచనం కూడా చదువుకుంటే, కాబట్టి తండ్రి మహిమ మూలం క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగ లేకపోవడం అలాగే మనమును నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకు ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి అంటాడు. చూసారా? అంటే మరణంలోకి పాతి పెట్టబడడం, నీళ్ళలోకి మునిగినప్పుడు యేసుక్రీస్తుని నమ్మి బాప్తిసం పొందుకోవడానికి పాప క్షమాపణ నిమిత్తము మనం ఎప్పుడైతే నీళ్ళలో మునగడానికి సిద్ధపడతామో అప్పుడు మనకేమవుతుందంటే ఆయన మరణంలోకి పాలు పంపులు పొందుతాం అనుకున్నారు. మంచిది. అయితే మరలా మనం ప్రశ్న దగ్గరికి వెళ్ళిపోదాం. ప్రశ్న ఏంటంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే అన్నాడు. నీటి మూలంగా అంటే బాప్తిసం పొందుకోవడం అనేది మనకు ఒక అవగాహన వచ్చింది. మరి ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంటి? యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో ప్రభువారు చెప్పినట్టుగా నికోదేముతో, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడు జన్మించాలట. దానికి ఆయన ఇంకా వివరణ ఇస్తూ యేసుక్రీస్తు వారు, అలా జన్మిస్తేనే కానీ దేవుడి రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానంటూ శరీర మూలముగా జన్మించింది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మనే ఉన్నది అంటాడు. ఇంకొంచెం మనకు జటిలం చేశాడు. శరీరం మూలంగా జన్మిస్తే శరీరం అంటే తల్లి గర్భంలో ఒమ్మ నీరులో 9 నెలలు ఉంటాము. అలా ఉండి బయటకు వస్తాం. అయితే చాలా మంది బైబిల్ పండితులు ఏం చెప్పారంటే, కొంతమంది వ్యాఖ్యానకర్తలు ఏం రాశారంటే, బాప్తిస్మంలో కూడా తల్లి గర్భంలో ఒమ్మ నీరులో ఉన్నట్టు ఎక్కడ కూడా ఉంటాము అంటున్నారు. దానికి దీనికి సంబంధం పోల్చకూడదండి, మర్చిపోకండి. ఒమ్మ నీరులో నీటి వాటర్లు ఎలాగైతే ఉంటారో ఇక్కడ కూడా అలాగే ఉంటారని చాలా దాన్ని పోల్చకూడదు. ఎందుకంటే ఇది ఆత్మ సంబంధించింది. నీళ్ళలో మునిగినప్పుడు మనకి నిజంగా ఆ బాప్తిస్మం అయిపోద్దంటే, చాలాసార్లు మనం నదుల్లో సముద్రంలో మునుగుతుంటాం. ఆ మునిగిన ప్రతిసారి కూడా బాప్తిస్మం కాదు. ఎప్పుడు బాప్తిస్మం అవుతుందంటే మారు మనసు నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడు అంటాడు. నేను మీకు ఏ సంగతిని ఆజ్ఞాపించడం వాటిని గైకొనమంటూ ఇంకో మాట చెప్తాడు యేసుక్రీస్తు. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములకు మీరు బాప్తిస్మం తీసుకోమంటాడు యేసుక్రీస్తు. అంటే బాప్తిస్మం ఏంటంటే ప్రార్థనా పూర్వకంగా తీసుకోవడం, లేదంటే మారు మనసు నిమిత్తం తీసుకోవడం, కానీ నీళ్ళలో మునిగడం అనేది బాప్తిస్మం అయితే ఎట్టి పరిస్థితులు కూడా. ఎందుకంటే చాలాసార్లు మనం మునుగుతాం. ఇకపోతే ఇక్కడ రాయబడింది అంటే ఆత్మ మూలంగా ఎలా జన్మిస్తారు చూడండి. అక్కడే గొప్ప కార్యం జరుగుతుంది. బాప్తిసం పొందుకోవడానికి మనం ఎప్పుడైతే నీళ్ళల్లోకి దిగుతామో, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు నా పాపాల కోసం శిలువ మీద చచ్చిపోయారని ఆయన విషయమే, నేను కూడా పాపం విషయమే చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన మరణానుభవంలోకి ఎప్పుడైతే పాలు పంపులు పొంది నీళ్ళలో మునికేస్తామో అప్పుడు దేవుడు మన అంతరంగంలో గొప్ప క్రియని చేస్తాడు. అక్కడే మనం ఆత్మ మూలంగా జన్మించడం అనేది జరుగుతుంది. నీళ్ళల్లో దిగినప్పుడు శరీరం మూలంగా జన్మించింది శరీరమే ఎలాగైతే ఉంటుందో, ఆత్మ మూలంగా జన్మించేది ఆ నీళ్ళల్లో దిగినప్పుడు మారు మనసు నిమిత్తము, పాప క్షమాపణ నిమిత్తము ఆ నీళ్ళల్లో దిగినప్పుడు పరిశుద్ధాత్ముడు మనకి ఏం చేస్తాడంటే అక్కడ మనకి నూతన జన్మ అనేది ఇచ్చేలాగా ఆత్మ మూలంగా జరుగుతుంది. అది ఎలా జరుగుతుందో ఇంకొంచెం వివరంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇంకొక మాట మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని మనము దయచేసి చూద్దాం. కొరింథీయులకు రాసిన ఆ మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం రాయబడిందంటే, మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరును కడగబడి
పరిశుద్ధపరచబడిన వారంట. అంటే ఆత్మ ద్వారా కడగబడడం అనేది జరుగుతుంది. మనం ఎప్పుడైతే బాప్తీసానికి నెలలో దిగామో, యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ పేరట బాప్తీసానికి తీసుకొని నేలలో దిగామో, నేను పాపిని, నా పాపం కోసం యేసు చచ్చిపోయాడు, నేను ఇంకా చచ్చిపోవాలి, లోకం విషయమే క్రీస్తు కోసం బ్రతకాలని నేను కృతనిశ్చయంతో ఎప్పుడైతే నేలలో దిగుతాం, అప్పుడు దేవుని యొక్క ఆత్మకార్యం మనలో జరగడం ప్రారంభిస్తుంది. ఆ ఆత్మకార్యం ఏం చేస్తారంట, మనం దేవుని ఆత్మయందును మీరును కడగబడిన వారే, కడగబడి పరిశుద్ధపరచబడిన వారి, కడగబడతాం, పరిశుద్ధపరచబడతాం అంట మన అంతరంగం. ఎలా కడగబడి పరిశుద్ధపరచబడుతుంది? తీతు పత్రికలో ఒక చక్కని మాట మీకు చూపించే ప్రయత్నం చేస్తాడు. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ఒక చక్కని మాట మనం చూడగలం. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట అంటది, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకి నూతన స్వభావము కలుగు చేయటం ద్వారాను మనలను రక్షించెను అంటే ఆత్మకార్యం. ఆత్మ మూలంగా ఆత్మ ఎలా జన్మిస్తుందంటే, మన ఆత్మ పాపం విషయమే చచ్చిపోయాం. ఎఫెసు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం తెలుసు కదా, ఏలయనగా అపరాధం ద్వారా పాపం ద్వారా మీరు చచ్చిన వారే ఉండగా అంటాడు. అపరాధాల ద్వారా పాపం ద్వారా చచ్చిపోయిన మన ఆత్మ తిరిగి బ్రతకడం అనేది నీళ్ళలో దిగినప్పుడు కాదు. ఎందుకంటే చాలాసార్లు మనం నది స్నానాలకు వెళ్తాం, సముద్ర స్నానాలకు వెళ్తాం, అప్పుడెప్పుడు ఆత్మ బతకదు. ఎప్పుడైతే యేసు నా పాపాల కోసం చచ్చిపోయాడో, తిరిగి లేచాడని నమ్ముతామో, అలా నమ్మి బాప్తిసం పొందుకుని ఆయనలో కొత్తగా బతకడానికి ఎప్పుడైతే బాప్తిసం కోసం నీళ్ళలో దిగుతామో, అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా జరిగించే కార్యం అన్నమాట ఇది. అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా జరిగించే కార్యం ఏంటంటే, ఆత్మయందు, మన దేవుని ఆత్మయందు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై అంటూ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం మొదటి పత్రికలో అలాగే చూసాము. తీతు పత్రికలు కూడా అది చెప్తున్నాడు. 3వ అధ్యాయం 5వ వచనం ఏం చెప్తున్నాడంటే, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట. అంటే నీలో మళ్ళీ ఒక ఆత్మని, నీ ఆత్మని తిరిగి బ్రతికింపజేసి దేవుని కోసం జీవింపజేసిన పరిశుద్ధాత్మ క్రియచేస్తాను. అదేంటంటే, నువ్వు అంతవరకు చేసిన ప్రతి పాపము, అంతవరకు నీ మీద దోషారోపణ చేస్తున్న ప్రతి నేరాన్ని, ప్రతి విధమైన శాపాన్ని, వాటన్నిటి కూడా క్రీస్తు రక్తం చేత కడగబడేలాగా పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తాడు. ఆ కార్యం ఏంటంటే, ఇక నీలో కొత్త స్వభావం అనేది పుట్టుకొస్తుంది. ప్రియులారా, మనలోని ఒక క్రొత్త స్వభావము పుట్టడానికి గల కారణం పరిశుద్ధాత్ముడు మనలో బలంగా పనిచేయబట్టే. మర్చిపోకండి, ఇది ఆత్మ మూలంగా జన్మించడం. చాలా మంది మీరు అనుకుంటారు, నీటి మూలంగా జన్మించడం అంటే నీళ్ళలోకి బాప్తిసం తీసుకోవడమే అనుకుంటారు. మరి ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఇదేనండి పాయింట్, మీరు మెన్షన్ చేయండి. ఈ ఆత్మ మూలంగా జన్మించేదాన్ని కొందరు ఏమనుకుంటున్నారంటే పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని కూడా లింకప్ చేస్తూ, ఎందుకంటే అది అంతరంగ సంబంధమైంది, ఇది అంతరంగ ఆత్మ సంబంధమైంది, అది ఆత్మ సంబంధమైనది, ఈ రెండింటిని పొరబడుతూ రెండు ఒకటే అనుకుంటున్నారు. లేదా పరిశుద్ధాత్మ బాప్తిస్మము మనకి కూడా వస్తుంది, అందరికీ వస్తుంది అనుకున్నారు. ఈరోజు సోకాల్డ్ చాలా మంది క్రైస్తవులు అంటే వరాల భక్తులు, వరాలు ఉన్నాయని నమ్మే భక్తులు, వరాలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ వరాలు చాలా ఉన్నాయండి. పరిశుద్ధాత్మ వరాల్లో ఏంటి 9 కృపావారాలు అంటారు. 9 కృపావారాలు కాదు, ఇంకా చాలా ఉన్నాయి. సుమారుగా 12-16 కృపావారాలు ఉన్నాయి. ఈ కృపావారాల్లో కొన్ని కృపావారాలు మినహాయించి అన్ని కృపావారాలు ఉన్నాయి. ఆ కొన్ని కృపావారాలు జనాలు ఎక్కువ దృష్టిని ఆకర్షించేది ఏంటంటే భాషలతో మాట్లాడడం, దెయ్యాలను వెళ్ళగొట్టడం, స్వస్థపరచడం ఆన్ స్పాట్లో, ఎట్టి వ్యాధి గలవాడైనా లేదా భాషలకు అర్థం చెప్పేవడం, చచ్చిపోయిన తిరిగి లేపడం. గమనిస్తున్నారా? ఈ కృపావారంలో కొన్ని సూపర్ నేచర్
రిలేటెడ్ కృపావరాలు ఏవైతే ఉన్నాయో అవి మొదటి శతాబ్దం వరకు అద్భుతంగా పనిచేయగలిగి, కానీ ఇప్పుడైతే దాని గురించి సంఘానికి ఆధిక్యతనిచ్చాడు. ఎవరికో ఒక్కరికే కాదు, కృపావరాలు అందరికీ పంచిపెట్టాడు. కొన్ని కృపావరాలు పర్టికులర్గా ఉన్నాయి. ఇప్పుడు పరిశుద్ధాత్మ గురించి మనం మాట్లాడదాం. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది దానివల్ల కలిగే ప్రయోజనం ఏంటి, ఈ బాప్తిస్మం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, ఈ రెండింటికి తెలియక పొరబడుతూ ఈ యొక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందాలని చాలా మంది బోధకులు బోధిస్తూనే ఉన్నారు. ఈ బోధిస్తున్న బోధ ఎంత రాంగ్ వేలో తీసుకెళ్ళిపోతుందంటే, వాళ్ళు వాక్యాన్ని కూడా వారు స్వకీయ అనుకూలమైన విధానాల్లోకి తీసుకెళ్ళిపోయి అపార్థం చేసుకుంటూ వారి ఆత్మను వారే నాశనపరుచుకునే పరిస్థితులకు వెళ్ళిపోయినట్టుగా అయితే మనం చూడగలుగుతున్నాం. ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే అసలు ఆత్మ మూలంగా జన్మించడం ఏంటి అంటే, పరిశుద్ధాత్మ మూలంగా జన్మించడం ఏంటి, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం అంటే ఏంటి అనేది అయితే మనం ఇప్పుడు తెలుసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లరా. దాని గురించే ఈరోజు ఈ ప్రశ్న సహోదరుడు గారు రాత్రి ఆయనకి ఆన్సర్ ఇచ్చాను, కానీ మీ అందరికీ చెప్పాలి కదా, అది ఆన్లైన్లో చేసాం, ఇది డైరెక్టర్ లైవ్ ఇద్దు అందరికీ చెప్తామని చెప్పి ఇప్పుడు మీ అందరు కూడా దీన్ని వివరించే ప్రయత్నం చేస్తాం. ఇకపోతే పరిశుద్ధాత్మ బాప్తిస్మం దాని గురించి మనం స్టడీ చేద్దామండి. పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యోహాను గారు చెప్పారు, నా వెనుక వస్తున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన నాలాంటి బాప్తిస్మం ఇవ్వడు. ఎలాంటి బాప్తిస్మం ఇస్తాడో చెప్తూ 3వ అధ్యాయంలో చూడండి 11వ వచనం చెప్తున్నాడు, మారు మనసు నిమిత్తం నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఏమంటాడు ఇంకా, ఆయన శక్తిమంతుడు, ఆయన లాంటి బాప్తిస్మం ఎందుకు ఇస్తాడండి, ఆయన ఎలాంటి బాప్తిస్మం చెప్తున్నాడండి, ఆయన చెప్పులు మోయటిగా నేను పాత్రను కానంటూ ఆయన పరిశుద్ధాత్మతోను బాప్తిస్మం ఇస్తారట. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమి ఇస్తారో శిష్యులకి తండ్రి ఆయన గురించి ఏం వాగ్దానం చేస్తాడో చెప్పారండి. అండ్ ఆయన పరిశుద్ధాత్మను బాప్తిస్తాడంటే ఇచ్చాడా, యేసుక్రీస్తు ఇవ్వలేదా, ఇది ఎప్పుడు నెరవేరింది? అపోస్తుల కార్యాల గురించి 1వ అధ్యాయంలోకి వెళ్దండి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయానికి వెళ్ళగలిగితే అక్కడ ఒక అద్భుతమైన మాట మనం చూడగలం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం చదువుకుని ప్రయత్నించేద్దాం. 2వ వచనం నుంచి ఎక్కడ ఉంది, 4వ వచనం. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు వారికి కనబడడం వాటన్నిటి గురించి చెప్తూ 4వ వచనంలో మాట్లాడుతుంది, ఆయన వారిని కలుసుకొని, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 4వ వచనం, ఆయన వారిని కలుసుకొని ఎలాగో ఆజ్ఞాపించును, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక, మీరు అంటే ఎవరంటే అపోస్తులతో మాట్లాడుతున్నాడండి. అండ్ అక్కడున్న వారితో మాట్లాడుతూ మీరు యెరూషలేములో నుండి వెళ్ళక ఏమంటున్నాడు, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. అది చెప్పారు కదండి, బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పారు కదా, ఆయన నాకంటే శక్తిమంతుడు, నేను నీళ్ళలో బాప్తిస్తున్నాను, కానీ నా వెనక వస్తున్న ఆయన శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారు ఎప్పటికైనా నేను యోగ్యుని కానంటూ. ఆయన ఎలా ఇస్తాడు మీకు బాప్తిస్మం అంటే, నీళ్ళల్లో కాదు, పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం ఇస్తాను. ఈ అగ్నితో బాప్తిస్మం అనే దాన్ని కూడా చాలా మంది ఏమంటారంటే, ఈ 2వ అధ్యాయంలో జరిగిన దానికి లింక్ పెడుతున్నారు. తండ్రి చేసిన వాగ్దానమే పరిశుద్ధాత్మ బాప్తిస్మము, మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందిదురు అన్నాను. అది నెరవేరిందా, నెరవేరలేదా? ఆ నెరవేరేది 2వ అధ్యాయంలో మనం చూస్తాం. 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం 1 చూస్తే, పెంతెకొస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండరు. అప్పుడు వేగముగా వీచుగా బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. అంటే అక్కడ వారు కూర్చొని ఇల్లంతా కూడా నిండింది. ఆ గాలి ఏంటి అంటే, ఆ శబ్దం ఏంటంటే పరిశుద్ధాత్ముడని మనకు తర్వాత వచనాలు బట్టి అయితే మనం తెలుసుకొచ్చింది. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే
ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగరి అంటాడండి. గమనించండి, ఇక్కడ అగ్నితోను అనే దాన్ని కూడా అప్లై చేయడానికి వీల్లేదండి. అక్కడ పరిశుద్ధాత్మతో అగ్నితోనే, ఇక్కడ అగ్నితోను అనే పదాన్ని, అగ్ని అనే మాట తీసుకొచ్చి ఇక్కడ అగ్ని నాలుగు సెట్ చేస్తారు. ఇక్కడ అగ్ని నాలుగులు అన్నాడు కానీ అగ్ని అనలేదు. అగ్ని అనేది సాధారణంగా బైబిల్ గ్రంథంలో ఎలాంటి సిచ్యువేషన్ వాడతారంటే అండి, అగ్ని తీర్పును సూచించేది, శిక్షను సూచించేది, అంతేగాని మరొకటి కాదండి. ఇక్కడ ఆలోచించండి. కాబట్టి ఇక్కడ అగ్ని జ్వాలలు, అగ్ని నాలుకలు ఏమంటాడు ఇక్కడ, అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడినట్టుగా ఉంది. అంటే వాళ్ళకి కనిపించింది కానీ నిజానికి అది అగ్ని కాల్చేసే అగ్ని అయితే కాదు. ఇక్కడ అగ్నితోనూ బాప్తిసం అంటే చచ్చిపోయిన తర్వాత మనిషి నరకానికి వెళ్ళిపోతాడు, నిండా అగ్ని ఉంటాయి. ఇక్కడ చూడండి, వారు కూడి ఉన్న గదంతా కూడా ఆ శబ్దం వ్యాపించిందట. వారు కూర్చున్న ఇల్లంతయు నిండెను. ఆకాశం నుండి బలమైన గాలి వంటి ఒక ధ్వని, ఆకాశం నుండి వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. పరిశుద్ధాత్మ ఆ గదిలోకి దిగారండి బలంగా. సూచకం చూడండి, ఎలా గాలిలాగా వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని వచ్చిందట. ఆత్మ యొక్క కొమ్మరింపు గురించి చెప్తున్నాడు, ఆత్మ దిగిరావడం గురించి చెప్తున్నాడు. ఇది నేలలో ఎలాగైతే మునుగుతారో ఆ గదంతా కూడా, వారున్న గదంతా కూడా పరిశుద్ధాత్మ ఆవరించారు. కాబట్టి దీన్ని పరిశుద్ధాత్మ బాప్తిస్మము అని అనవచ్చు. ప్రియులారా, ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు మామూలు బాప్తిసానికి పరిశుద్ధాత్మ బాప్తిసానికి డిఫరెన్సెస్ మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ బాప్తిసం ఎవరు పొందుకున్నారో కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ బాప్తిసం అందరికీ వస్తుందా రాదా అని కూడా తెలుసుకోవాలి. ఇక్కడ మనకు 3 ప్రశ్నలు ఎదురవుతున్నాయి. 3 ప్రశ్నలు ఏంటంటే, బాప్తిసానికి, సాధారణ బాప్తిసానికి, నీటి బాప్తిసానికి, పరిశుద్ధాత్మ బాప్తిసానికి డిఫరెన్సెస్. తర్వాత ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మము అందరికీ వస్తుందా, కొందరికి వస్తుందా? ఈ పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నప్పుడు వారు ఏం పొందుకున్నారు అనే దాన్ని ఈ 3 పాయింట్లు మనం అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ బాప్తిసం అందరిగా కొందరికి అనే దాని మీద దృష్టి సారిస్తే, ఈ ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగారు అన్నారు కదా. ఎవరు వారందరూ ఆలోచిస్తే, పేతురు గారు ప్రసంగంలో చెబుతూ కింద ఒక మాట అంటున్నారండి. అదేమంటారో చూడండి. ఆ కింద మాటల్లో అక్కడ అంటారు, వారు మాట్లాడి విని ఆశ్చర్యపడిరి, అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మనం మాట్లాడుచున్న వీరందరూ గలిలీ కదా, మనలోని ప్రతివాడు తన పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడటం మనం వినిచున్నామే, ఇదేమి అంటూ ఆశ్చర్యపోయారట. అక్కడ చాలా మంది, అది వ్యాపార కేంద్రం కాబట్టి యెరూషలేము, చాలా మంది వచ్చారు, అనేక ప్రాంతాల నుంచి వచ్చినవారు. వారి మధ్య వీళ్ళు లేచి వారి సొంత భాషలతో మాట్లాడుతున్నారు. అక్కడ సెపరేషన్ అనేది చేయడం జరిగిందండి. ఎలా సెపరేషన్ చేయడం జరిగిందంటే, వినేవాళ్ళు కొందరు, మాట్లాడేవారు కొందరు. గదిలో ఉండేవారు అందరూ కూడా కాదన్నమాట. ఇక్కడ గదిలో ఉన్నవారు అందరూ మాట్లాడుతుంటే మిగిలిన వారు అందరూ విని ఆశ్చర్యపోయేవారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఆలోచించుకుంటూ వెళ్తుంటేనండి, ఇక్కడ పేతురు గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది మనం చూస్తాం. చూడండి, అక్కడ ఏమంటాడంటే 14వ వచనం, అయితే పేతురు ఆ 11తో కూడా లేచి నిలచి బిగ్గరగా వారితో ఇట్లే నేను అంటే, అక్కడ ఎంతమంది ఉన్నారు? పేతురు గారితో పాటు ఇంకా 11 మంది ఉన్నారు. అంటే 12 మంది ఈ పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం పొందారు. రెండోది ఇక్కడ మనం గమనించవలసిన ముఖ్యమైన కీ పాయింట్ ఏంటంటే, తండ్రి వలన వాగ్దానం చేయబడింది ప్రత్యేకంగా అపోస్తులకు మాత్రమే, అందరికీ కాదు అని మాత్రం మీరు గమనించుకోవాలి. అపోస్తులకు మాత్రమే తండ్రి వలన వాగ్దానం చేయబడింది వచ్చింది. మనకి కూడా ఏమని వాగ్దానం చేసినట్టు దేవుడు అంటే, ఈ 2వ అధ్యాయం 38వ వచనంలో చెప్తాడు. 2వ అధ్యాయం 38లో చెప్తాడు, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతారు. పరిశుద్ధాత్మను వరంగా పొందడం, నీటి బాప్తిసం పొందుకున్న వారు అందరికీ ఉంటే, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము కేవలము అపోస్తులకు మాత్రమే అని మాత్రం మీరు గమనించాలి. ఎందుకంటే అక్కడ పేతురు గారు 11తో కూడా లేచారని మాట్లాడినారు, భాషలతో మాట్లాడారు. అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది
అందరికీ వర్తిస్తాదా? కొందరికి ప్రత్యేకింపబడిన వారు అంటే అపోస్తులుగా ఎంపిక చేయబడిన వారు వారికే కానీ అందరికీనా? ఆలోచించండి. కొన్ని వాక్య భాగాలు చాలా మంది తప్పుగా అపార్థం చేసుకుంటారండి. ఈ పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము ఇది తండ్రి వలన వినిన వాగ్దానము. గమనించండి, ఈ వాగ్దానము అపోస్తులు 12 మందికి తప్పించి మిగతా ఇంకెవరో కూడా ఆ కాలంలో పొందుకున్నట్లే. కానీ ఇంకొక ప్రత్యేకమైన సందర్భంలో ఇలాంటి పరిశుద్ధాత్మ బాప్తిస్ము కుమ్మరింపు అనేది పరిశుద్ధాత్మ బాప్తిస్ము పొందుకున్నారు. ఇక్కడ గమనించండి, 2 పాయింట్లు చెప్తాను. సాధారణ బాప్తిసానికి పరిశుద్ధాత్మ బాప్తిసానికి డిఫరెన్స్ మీకు చెప్తాను, మీకు ఇంకా సులువుగా అర్థం కావడం కోసం. మొదటిగా ఆ తర్వాత ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలందరిలో ఒక చోట చేరి ఉన్నప్పుడు అనేక ప్రాంతాలకు వెళ్ళిపోయిన వారు ఈ 12 మంది మాత్రమే వాక్శక్తి అనుగ్రహించిన కొలది మాట్లాడంటే పరిశుద్ధాత్మ బాప్తిసం వల్ల పొందుకునేది ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి, శక్తి అనేది వాళ్ళకి డెలివరీ అయింది. వారి భాషతో మాట్లాడడం ప్రారంభించారు. సాధారణ బాప్తిసం పొందుకున్నప్పుడు ఆత్మలో జన్మించినప్పుడు, ఆత్మ మూలంగా జన్మించినప్పుడు, నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మించినాను కదా, ఆత్మ మూలంగా జన్మించినప్పుడు ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్మ బాప్తిసం పొందినప్పుడు ఏం జరుగుతుందంటే డిఫరెన్సెస్. సాధారణంగా బాప్తిసం పొందినప్పుడు ఆనందించారని రాయబడింది ఒక వాక్య భాగం. బాప్తిసం పొందినప్పుడు ఆనందించారని రాయబడిందండి. కొన్ని తేడాలు మీకు చూపించాక నేనేం చేద్దాం అనుకున్నానంటేనండి, దీంట్లోని మరి మీకు కొన్ని వివరాలు చెప్పాలని అనుకున్నాను. కొన్ని తేడాలు ఏంటంటే ఇవి చూడండి, నేను మీకు వివరిస్తాను కొన్ని తేడాలు. సాధారణ బాప్తిసానికి పరిశుద్ధాత్మ బాప్తిసానికి ఉన్న డిఫరెన్సెస్ ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. చూడండి, పరిశుద్ధాత్మ బాప్తిసానికి నీటి బాప్తిసానికి పోలికలు మీరు చూడండి. నంబర్ 1, పరిశుద్ధాత్మ బాప్తిస్మము ప్రభువైన యేసుచే ఇవ్వబడేది. అది మిగిలిన వారికి రాదు, అపోస్తులకు ఇచ్చారు యేసుక్రీస్తు వారు. అంటే రిఫరెన్స్ మత్తయి సువార్త 3:11, అది యోహాను గారు చెప్పిన మాట. అలాగే నీటి బాప్తిసానికి అయితే మనుషులచే ఇయ్యబడేది, మత్తయి సువార్త 28:19 మనం చూడగలం. అలాగే 2వ పాయింట్ చూస్తే తండ్రి యొద్ద నుండి క్రీస్తుచే పంపబడి మునుగునంతగా కుమ్మరించబడిన ఆత్మ అంటే పరిశుద్ధాత్మ బాప్తిసం. యోహాను సువార్త 15:26 అలాగే అపోస్తుల గారు 10:46-45 ఉంటుంది మనకి. దాని తర్వాత ఇక నీటి బాప్తిసానికి వస్తే నీటిలో ముంచబడుట, రోమీయులకు రాసిన పత్రిక 6:4 చదివించింది కదండి, అదొకటి. కొలసీ పత్రిక 2:12. ఇకపోతే పరిశుద్ధాత్మ బాప్తిసంలో 3వ పాయింట్ ఏంటంటే, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నప్పుడు 3వ పాయింట్ ఏంటంటే యేసు నామమున తండ్రిచే పంపబడుట పరిశుద్ధాత్మ బాప్తిసం. ఎక్కడైతే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో మనిషిచే ఇవ్వబడ్డాం, యేసుక్రీస్తు నామమున తండ్రిచే పంపబడింది పరిశుద్ధాత్మ బాప్తిసం. అయితే సాధారణ బాప్తిసం ఏంటంటే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం. మత్తయి సువార్త 28:29, దీని రిఫరెన్స్ రాసుకోవాలంటే రాసుకోండి. దేవుడి నుండి నేరుగా యెరూషలేములో కనిపెట్టిన వారికి ఎదురు చూడని అన్య జనులకు పరిశుద్ధాత్మ బాప్తిసం అయితే ఇవ్వడం జరిగిందండి. ఇందులో ఏంటంటే నమ్మి మార్మోన్స్ పొందిన వారికి మాత్రమే ఇవ్వబడిందండి రిఫరెన్స్. అన్ని జనులకు కూడా బాప్తిసం, పరిశుద్ధాత్మ బాప్తిసం ఇవ్వడం జరిగింది. గమనించండి, ఒక్కసారి మాత్రమే జరిగింది. అపోస్తులకు పరిశుద్ధాత్మ బాప్తిసం ఇచ్చినట్టుగా అన్ని జనులకు కూడా బాప్తిసం, పరిశుద్ధాత్మ బాప్తిసం ఇవ్వబడింది. ఎలాంటి కండిషన్లు ఇవ్వబడింది, ఎందుకు ఇవ్వబడిందో ఈ మాట చెప్పి నేను మిగిలిన పాయింట్స్ నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అపోస్తుల కార్యాలు చూద్దామండి. అపోస్తుల కార్యాలు 10:44 చూద్దాం. అపోస్తుల కార్యాలు 10:44 చూద్దాం అండి. అపోస్తుల కార్యాలు 10:44 పేతురు ఇంకా మాట్లాడుచుండగా, పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ వినిన వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను అంటాడు. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్య జనుల మీద సైతం కొమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని మహిమ గణపరచుచుండగా వినిరి.
అందుకు పేతురు అన్నాడు, మనవలే పరిశుద్ధాత్మ పొందని వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకం చేయగలడని చెప్పి యేసుక్రీస్తు నామందు వారు బాప్తిసం పొందవాలని ఆజ్ఞాపించి చెప్తున్నాడు. అంటే అన్ని జనులకి ఎందుకు ఇలాంటి ప్రత్యేకమైనది విషయం ఏంటంటే, ఇక్కడ అన్ని జనులకి ఈ పరిశుద్ధాత్మ దిగేటప్పుడు వాళ్ళు సాధారణ నీటి బాప్తిసం కూడా తీసుకోలేరు. నీటి బాప్తిసం ఏ కండిషన్ తీసుకుంటారు? మారు మనసు విషయమై పాప క్షమాపణ నిమిత్తం తీసుకుంటారు. అది కూడా లేదు. కొర్నేలి ఎప్పుడైతే తన ఇంటికి పేతురుని పిలిపించుకున్నాడో, ఈ అన్యజనులైన వారు క్రైస్తవ్యంలో క్రీస్తుతో సమానమైన వారు అని చెప్పడానికి ఈ సంఘటన బలంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు సామాన్యంగా అన్యజనుల్ని దరిదాపుల్లోకి రానివ్వరు. వాళ్ళని సెకండ్ క్లాస్ పీపుల్గా చూస్తారు, చాలా చీప్గా చూస్తారు, వాళ్ళతో ఎలాంటి స్నేహాలు చేయరు ఇక మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా. కాబట్టి వాళ్ళల్లో ఈ భావన, ఒకవేళ క్రైస్తవులైనా వాళ్ళు ఇంకా చిన్న చూపు చూస్తారు, వెలుచూపు చూస్తారు. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో కులాల పేరుతో చూస్తున్నట్టుగా, సేవకుల విశ్వాసం ట్రీట్ చేస్తున్నట్టుగా ధరించారు. అలాంటి పరిస్థితులు అంటే ఆ పరిస్థితులు లేకుండా చేయడం కోసం, వాళ్ళకు స్ట్రాంగ్ ఇండికేషన్ ఇవ్వడం కోసం వాళ్ళ మీద కూడా పరిశుద్ధాత్మని దిగించాడు దేవుడు. అలా దిగినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా తెలిసింది, ఇశ్రాయేల్ నుంచి క్రైస్తవంలోకి వచ్చిన వారు అందరూ కూడా వీరిని కూడా దేవుడు ఎన్నుకున్నాడు, మనతో పాటు సమాన వారసులు అని చెప్పడానికి పేతురు ఇంకా మాట్లాడుచుండగా పరిశుద్ధాత్మ బలంగా దిగాడట. ఇక్కడ పాయింట్ ఏంటంటే, యేసుక్రీస్తు వారు కూడా పరిశుద్ధాత్మ పావుర ఆకారంలో ఎప్పుడు వచ్చిందంటే బాప్తిసం పొందిన తర్వాతే. అపోస్తులు కూడా యేసుక్రీస్తు వారి చేత బాప్తిసం పొందిన తర్వాతే పొందుకున్నారు. కానీ వీళ్ళు మాత్రం అన్యజనులు మాత్రం ఇక్కడ ఎందుకు ఈ సంఘటన ప్రత్యేకంగా రాయబడిందని ఆలోచించగలిగితే, దేవుడు అన్యజనుల్లో కూడా ఎన్నుకుంటాడని కేవలం కొర్నేలి ఇంట్లో ఎవరైతే పేతురు గారు వాక్యం వినడానికి వచ్చారో, రక్షణ సువార్త వినడానికి వచ్చారో, దేవదూత చేత బోధించబడి పంపబడ్డాడు కదా పేతురు గారు, ఇక్కడ రావాలని చెప్పారు కదా, అది చెప్పడానికి వచ్చినప్పుడు దేవుని బలమైన కార్యం జరిగింది. అన్యజనులు కూడా దేవుడు ఎన్నుకున్నాడు, వాళ్ళు మీరు తృణీకరించకూడదని చెప్పడానికే ప్రియులారా. ఇగో 15వ అధ్యాయంలో కూడా అదే చెబుతున్నాడు. 15వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 7వ వచనం కనుక చూస్తే, సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యం విశ్వసించలాగిన చెప్తున్నాడండి. ఇక్కడ అన్యజనులు కూడా నా యొద్దకు చేరారు అంటూ గొప్ప సందర్భాలని మనకి ఈ అధ్యాయంలో చెప్తున్నమాట. అన్యజనులు కూడా యేసుక్రీస్తుని నమ్ముకున్నారు. అలా నమ్ముకోవడానికి గొప్ప కార్యాలు దేవుడు చేశాడనే సందర్భాన్ని మనం ఈ 15వ అధ్యాయంలో, 14వ అధ్యాయంలో, మిగిలిన అధ్యాయాలు కూడా మనం చూడగలమండి. అన్యజనులు క్రీస్తులోకి వచ్చాక కలిగే సమస్యల గురించి, ఇబ్బందుల గురించి అధ్యాయాలు మనకు చర్చిస్తారు కదండి. అలా చర్చించేటప్పుడు మీరు ఎందుకు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు, వారిని కఠినపరచకండి అంటున్నాడు. 8వ వచనం, మరియు నా హృదయంలో ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి నీ పరిశుద్ధాత్మను అనుగ్రహించి అంటాడు. 15:8లో, మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి నీ పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గురించి సాక్ష్యం ఇచ్చును, వారి హృదయములను అంటాడు. చూడండి, పరిశుద్ధాత్మ దిగడం అనేది ఇది బాప్తీసానిగా మనం చూసుకోవాలి. చేతులు ఉంచడం ద్వారా వరాలు వస్తాయి, కానీ పరిశుద్ధాత్మ బాప్తీసాలు అయితే రాదు. అది అపోస్తులు చేతులు ఉంచడం ద్వారా మాత్రం వచ్చాయి, కానీ ఎవరు పడతారు చేతులు ఉంచితే ఈ పరిశుద్ధాత్మ వరాలు ఆ కాలంలో అయితే రాదు. అపోస్తులు చేతులు ఉంచిన వారు మాత్రమే, అపోస్తులు చేతులు ఉంచితే మాత్రం వచ్చేది. ఇకపోతే ఈ పరిశుద్ధాత్మ బాప్తీసం అనేది సెలెక్టెడ్ పీపుల్కి, అందరికీ కాదు. ఈరోజు మన వాళ్ళందరూ కూడా చాలా సంఘాల్లో పెందుకోస్తు సంఘాలు, ఇంకొన్ని సంఘాలు అయితే కనిపెట్టండి పరిశుద్ధాత్మ బాప్తీసం పొందుకోమంటారు. ఆల్రెడీగా మన అందరికి ఇవ్వబడిన బాప్తీసం అనేది నీటి బాప్తీసము. మనందరూ కూడా దేవుడు పరిశుద్ధాత్మ గురించి వాగ్దానం చేసి వరం ఇచ్చాడు. మీరు పరిశుద్ధాత్మ వరం పొందారన్నారు. అన్ని జనుల మీద అయితే వరము వచ్చింది, వాళ్ళు దిగారు, వారు భాషలతో మాట్లాడారంటున్నారండి. ఈ 11వ అధ్యాయం చూస్తే మనం వారు భాషలతో మాట్లాడారట. 10వ అధ్యాయం 45వ వచనం కనుక చూస్తే, సున్నత పొందిన వారిలో పేతురు కూడా విశ్వాసులు అందరూ పరిశుద్ధాత్మ వరం అన్యజనుల మీద సైతం కొమ్మరింపబడి చూసి విభ్రాంతి నొందారు. షాక్ అయిపోయి వాళ్ళు అంటారు, విభ్రాంతి నొందిరి ఏలియనగా వారు భాషలతో మాట్లాడుచు దేవునిని గణపరుచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందని వీరు బాప్తీసం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంక చేయగలడా అంటాడండి. చూడండి,
ప్రియమైన వాళ్ళలో ఒక 5 నిమిషాలు ఇంటరాక్షన్ జరిగింది, మళ్ళీ చేద్దాం ఏంటి. వీళ్ళు మనం మాట్లాడుకున్నది ఏంటంటేనండి, గమనించండి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనం గమనిస్తుంటే అన్ని జనుల మీద కూడా పరిశుద్ధాత్మ దిగిరావడం, అంటే పరిశుద్ధాత్మ బాప్తీసాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చింది. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ బాప్తీసాన్ని గురించిన మనం వివరాలు చెప్పుకుంటున్నాం కదండి. బాప్తీసం ఏమంటే 4వ వచనం, 4వ పాయింట్, దేవుణ్ణి నేరుగా ఎరీక్షణంలో కనిపెట్టిన వారికి ఎదురు చూడని అన్ని జనుల మీదకి పరిశుద్ధాత్మ అంటే వచ్చింది వారి మీదకి. మనకైతే నీటి బాప్తీసం పొందిన వారికి, నమ్మి మారుమనసు పొందిన వారికి మాత్రం ఇవ్వబడింది. అపోస్తల కార్యాల్లో  ప్రియులారా గమనించండి, అపోస్తల కార్యాలు కనుక మనం చూడగలుగుతానండి, ఇక్కడ మనకు కనబడుతుంది ఏంటంటే సరే అమ్మ యూట్యూబ్ లైవ్ చూడండి దయచేసి. ఆ ఫేస్బుక్ వాట్సాప్ ప్రాబ్లం అయిపోతుంది, ఇక్కడ నెట్ ప్రాబ్లం అయిపోయింది. యూట్యూబ్ చూడండి దయచేసి. పరిశుద్ధాత్మ బాప్తీసం పొందుకోవడానికి మామూలు బాప్తీసం డిఫరెన్సెస్ గమనిద్దాం. మరొకటి 5వ పాయింట్, వారు వాగ్దానం పొందింది, ఇది ఆజ్ఞగా ఇవ్వబడింది. నార్మల్ బాప్తీసం ఆజ్ఞగా ఇవ్వబడింది. 6వ పాయింట్ ఏంటంటే అపోస్తుల కొరకు ఇవ్వబడింది. అపోస్తుల 1:1-5 ఈ నార్మల్ బాప్తీసం అయితే సమస్త జనులకి ఇవ్వబడింది. పరిశుద్ధాత్మ బాప్తీసం అయితే అపోస్తులను తొలగి అన్ని జనులని మార్పు పొందిన వారికి, పొందలేని వారికి అయితే ఇవ్వడం జరిగింది. అన్ని జనులకి, అదే రీతిగా యూదుల్లో క్రీస్తు వైపు తిరిగిన వారికి, సమస్త స్థలములో నమ్మిన వారు అందరూ కూడా పొందారు సాధారణ బాప్తీసం. దానికి చాలా రిఫరెన్స్ ఉంటాయి. 8వ పాయింట్ ఏంటంటే ప్రభు బోధ బయలుపరచబడడానికి, శక్తిని ఇవ్వడానికి అయితే ఇవ్వడం జరిగింది. అపోస్తల కార్యాలు 1:8 అన్ని జనులకు ద్వారం తెరవడానికి అయితే ఈ యొక్క పరిశుద్ధాత్మ బాప్తీసం ఇవ్వడం అనేది జరిగింది. ఇక 8వ పాయింట్, సాధారణ బాప్తీసం చూస్తే పాప క్షమాపణ కోసం ఉద్దేశించబడింది. అపోస్తల గారు 2:38, 22:16, కొలస్సీ 2:12, 1:13 చూడగలం. ఇక పరిశుద్ధాత్మ బాప్తీసంలో ఆత్మ బాప్తీసం పొందిన వారు భాషలతో మాట్లాడితే, నీటి బాప్తీసం పొందిన వారు ఆనందించారట. అపోస్తల గారు 8:38, 16:33 చూస్తాం. తర్వాత 10వ వచనం కనుక మనం 10వ పాయింట్ కనుక చూస్తే, అపోస్తల చిహ్నాలు ఈ పరిశుద్ధాత్మ బాప్తీసం వల్ల వచ్చాయి. అది అన్ని జనులు రక్షణ పొంది దేవుని ఇష్టమైనట్టుగా బయలుపరచబడింది. అపోస్తల గారు 15:7-9 చూస్తే, అలాగే దేవుని సాధారణ బాప్తీసం చూస్తే దేవుని పిల్లలుగా పిలువబడడానికి అయితే ఇది ఇవ్వబడడం జరిగింది. కనుక పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఆత్మ మూలంగా జన్మించడం రెండు వేరు వేరు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకున్న వారి మీద దేవుని శక్తి దిగి వచ్చి కార్యాలు అనేవి వారు చూశారు, విన్నారు, అన్ని కూడా జరిగాయి. కానీ ఇది మాత్రం అలా కాదు. కాబట్టి ఇక్కడ ఆలోచించండి, ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మం అందరికీ కాదు, కొందరికి మాత్రమే. చూడండి, ఉద్యోగానికి అందరూ కూడా అప్లై చేసుకుంటారు, కానీ ఉద్యోగానికి అప్లై చేయడానికి వచ్చిన దరఖాస్తులు ఉన్న వారు అందరికీ ఎవరు, కొందరికి సెలెక్టెడ్ పీపుల్స్ మాత్రం ఉద్యోగం ఎలాగైతే ఇస్తారో, ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఈ వాగ్దానం అందరికీ అనుకుంటారు కానీ కానే కాదు. యోహాన్ గారు ఎవరు చెప్పారంటే అక్కడ ఇశ్రాయేల్ ఉన్న వారి కోసం చెప్పారా అంటే, యోహాన్ గారు చెప్తున్న సందర్భం ఎవరితో ఇశ్రాయేల్ చెప్తున్నాడో మనుషులందరితో చెప్తున్నాడు అంటే ఇశ్రాయేల్తో మాత్రమే చెప్తున్నాడు. అక్కడ ఆయన బాప్తిస్మం పొందడానికి వచ్చిన సర్పసంతానం అంటూ వాళ్ళు మాట్లాడుతున్న వారి గురించే, వాళ్ళతో చెప్పాడు కానీ ఇది అందరి కోసం కాదు.
యేసుక్రీస్తు వారు కూడా అదే చెప్పారు, నేను నా తండ్రి వలన విన్న వాగ్దానం కొరకు మీరు మీ తండ్రి వలన విన్న వాగ్దానం కొరకు కనిపెట్టుకున్నది అంటాడు. కనుక పరిశుద్ధాత్మ బాప్తిసం వర్సెస్ ఆత్మ మూలంగా జన్మించడం అనే దాంట్లో గురించి ఆలోచిస్తే, పరిశుద్ధాత్మ బాప్తిసం అనేది ఆత్మ మూలంగా జన్మించడం అయిన తర్వాత అది పొందుకున్నారు. కొందరు ఆత్మ మూలంగా జన్మించుకుండగానే కూడా కొందరు పొందుకున్నారు, గమనించండి. కనుక పరిశుద్ధాత్మ బాప్తిసం ఆత్మ మూలంగా జన్మించడం రెండు ఒకటి కాదు. చాలా మంది ఇది అనుకుంటారన్నమాట. సో చాలా మంది భాషలతో మాట్లాడుతుంటే వారు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకుంటారు. నిజానికి పరిశుద్ధాత్మ భాషలతో మాట్లాడడం అంటే, పరిశుద్ధాత్మ ఇచ్చే భాషలతో మాట్లాడంటే అన్ని భాషలతో మాట్లాడరు. మనకు తెలిసి ఇప్పుడు ఒకే భాషతో మాట్లాడుతుంది వీళ్ళందరూ కూడా. రకరకాల మరి వారు స్వభాషలతో మాట్లాడారట. కానీ మన వాళ్ళు ఎప్పుడు కూడా వివిధ తెలియని భాష మాట్లాడరు. ఎప్పుడు వారు తెలిసిన ఒకటే భాష, ఆ భాషకు అర్థం చెప్తేనే మాట్లాడమని వాక్యం చెప్తుంది. కానీ అది చెప్పకపోయినా సరే వీళ్ళు ఇష్టం వచ్చిన మాట్లాడుతుంటారు. ఇలాంటి పరిస్థితులు బట్టి గమనిస్తుంటే చాలా మందికి పరిశుద్ధాత్మను దూషించడానికి, పరిశుద్ధాత్మ వరాన్ని దుర్వినియోగపరిచేవారిగా, అంటే ఆ పేరట దేవుని దూషిస్తూ ఆ వరాన్ని హీనపరిచేవారిగా అయితే కనిపించేటట్టయితే మనకు కనబడుతుంది. ఇకపోతే నీటి బాప్తిస్మము, పరిశుద్ధాత్మ బాప్తిస్మం రెండింటి డిఫరెన్స్ మీరు అర్థం చేసుకున్నారని నేను నమ్ముతున్నాను. చూడండి, ఇంకొక మంచి కీ పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే అసలు బాప్తిసం గురించి ఇప్పుడు క్రొత్త నిబంధనలు యేసుక్రీస్తు బోధించారు, కానీ పాత నిబంధనల గ్రంథంలోని ఆల్మోస్ట్ ఆల్ బాప్తిసాన్ని గురించి అయితే రాయడం జరిగింది. పాత నిబంధనలో బాప్తిసం గురించి ఎక్కడ రాయబడడం జరిగింది? చూడండి, మీకు ఒక మంచి వాక్యం చూపించే ప్రయత్నం చేస్తాను. యెహెజ్కేలు గ్రంథం నుంచి యెహెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయంలో 24 నుంచి 27 వచ్చిన కనుక మనం చూడగలిగితే, నికోదేము అంటారు కదండి, ఏమంటాడు ఒకసారి ఆ మాట చూశాక ఈ మాట చూద్దాం, మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. పాత నిబంధనలో దీని తాలూకు ఉనుకున్నట్టుగా, బాప్తిసాన్ని గురించి ఉనుకున్నట్టుగా అయితే మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త నుంచి 3వ అధ్యాయం, యోహాను సువార్త నుంచి 3వ అధ్యాయంలో కనుక మనం చూడగలిగితే, నికోదేము అంటాడు, నువ్వు పరిసైడి ఉండి నువ్వు ఎరగడం అంటాడు. 10వ వచనం చూడండి, 9వ వచనం నుంచి. అందుకు నికోదేము ఈ సంగతులు ఎలా సాధ్యములని ఆయన అడగగా, ఏ సిట్లను నీవు ఇశ్రాయేలుకు బోధకుడు అయి ఉండి వీటిని ఎరగవా? ఇశ్రాయేలుకు బోధకుడు అయి ఉండి నువ్వు ఎరగవా అంటే బాప్తిసం అంటూ ఆ నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించడానికి గురించి మాట్లాడుతూ చెప్తున్న మాటల గురించి ఇది ఎలా సాధ్యం అని అడుగుతున్నాడండి. ఆశ్చర్యపోయి అడుగుతున్నందుకు అప్పుడు యేసుక్రీస్తు అంటారు, ఈయన ఆశ్చర్యపోలేదు, నీకు తెలీదా ఇశ్రాయేలు బోధకుడుగా ఉన్నావు, నీకు తెలియదు అంటున్నాడు. తెలియదు అంటే గతంలో ఎక్కడ కూడా ఇవి ప్రస్తావించబడి ఉంటాయి, మెన్షన్ చేయబడి ఉంటాయి. ఎక్కడ మెన్షన్ చేయబడ్డాయి? యేసుక్రీస్తు అంటారు నికోదేముతో, ఏ సిట్లను నీవు ఇశ్రాయేలుకు బోధకుడు ఉండి వీటిని ఎరుగువా? మేము ఎరిగిన సంగతి చెప్పుచున్నాము, చూచిన దానికి సాక్ష్యం ఇస్తున్నాం, మా సాక్ష్యం అంగీకరింపడం మీద నిత్యంగా చెప్తున్నాను. అంటే ఇది ఆల్రెడీగా పాత నిబంధనలో బాప్తిసాన్ని గురించిన అంటే ముందే ఉన్నాయి. దాని గురించి చెప్తూ యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 24 నుంచి 27 వచనాల్లో ఈ మాట రాయబడి ఉంటుందండి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 24 నుంచి 27 వచనాలు కనుక మనం చూడగలిగితే, ప్రియులారా ఈ మాట చూడండి, నేను అన్యజనుల నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశంలో నుండి సమకూర్చి మీ స్వదేశంలో మిమ్మల్ని రప్పించేది. మీ అపవిత్రతను యావత్తు పోనట్టు నేను మీ మీద శుద్ధ జలమును, అంటే నీటి మూలంగా జన్మించడం గురించి, శుద్ధ జలములు చెల్లేదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేదును, నూతన హృదయం, అంటే ఆత్మ మూలంగా జన్మించిన ఆత్మ అన్నాడు కదండి, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలిగేదను, రాతి గుండెను మీలోని తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టలను అనుసరించే వారిగాను నా విధులు గైకొన్న వారిగాను మిమ్మల్ని చేసేదను. చూడండి, దేవుడు అంటున్నాడు మీకు నూతన స్వభావాన్ని ఇస్తాను అంటున్నాడు. నూతన హృదయం నుంచి నూతన స్వభావం. మనం ఇందాకలో మాట చదువుకున్నాం తీతుపత్రిక 3:5లో ఏమిటంటే పరిశుద్ధాత్మ మనకి నూతన స్వభావాన్ని కలుగజేస్తుంటే ఆత్మ మూలంగా జన్మించడానికి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు ద్వారా ముందే దేవుడు చెప్పించాడు. అదే రీతిగా ప్రియులారా ఇక్కడ ఇంకొక మాట మనం చూడగలం. అదేంటంటే యెహెజ్కేలు గ్రంథంలోనే 11, 19 నుంచి 20 వచనాల్లో, యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయము 19 నుంచి 20 వచనాల్లో ఈ మాట కూడా మనం చూద్దాం. ఏంటంటే అది, వారు నా కట్టలను నా విధులను అనుసరించి గైకొన్నట్టు నేను వారి శరీరము నుండి రాతి గుండెని తీసివేసి వారికి మాంసపు గుండెని ఇచ్చి వారికి ఏక మనసు కలిగేసి వారి యందు నూతన ఆత్మ పుట్టిస్తాను. అంటే నూతనంగా జన్మించడం, ఆత్మ మూలంగా ఆత్మ జన్మించినట్టే నూతన స్వభావాన్ని కలగజేయడం. అంటే మన ఆలోచనలు మన మనసు ఇంకా నిర్మలమైన మనస్సాక్షిగా ఉన్నట్టు ఉన్న అపవిత్రమైన పాపానంతా కూడా తీసివేసేలాగా చేయటం అనమాట.
ఆలోచించండి, ఇంకేం చెప్తున్నాడు? అప్పుడు మీరు నాకు జనులు ఎందురు, నేను వారికి దేవుణ్ణి ఎందును. సో కనుక పాత నిబంధనలో ముందుగానే బాప్తిసాన్ని గురించి అయితే చెప్పడం జరిగింది. నికోదేముకి ఈ సంగతి తెలుసు కాబట్టి పౌలు గారు యేసుక్రీస్తు అంటున్నారు, నువ్వు ఈ ఇశ్రాయేలుకి బోధకుడు ఉండి ఈ సంగతులు ఎరగవు అంటాడు. సో కనుక బాప్తిసం అనేది ఆత్మమూలంగా జన్మించడానికి గురించి పాత నిబంధన గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడింది. సో ఈ ఆత్మమూలంగా జన్మించడానికి గురించి పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం పొందుకోవడానికి రెండింటికి కొందరు కన్ఫ్యూజ్ అయిపోయి ఇలా మాట్లాడతారు. పరిశుద్ధాత్మ బాప్తిసం అందరికీ అనుకుంటారు కదా, అందరికీ కాదు, కొందరికే. అది అపోస్తులకి, తర్వాత అన్ని జనుల నుంచి దేవుడు ప్రజలు తీసుకొస్తారని చెప్పడానికి మాత్రం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మిగతా ఇంకెవరి మీద కూడా అయితే లేదు. ఈరోజు ఒకవేళ ఉన్నట్లయితే వాళ్ళ అపోస్తులు చిహ్నాలు చూపించగలిగారు. ఎందుకంటే అపోస్తులు చిహ్నాలు చూపించగలిగారు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్న వారికి. కాబట్టి ప్రియులారా గమనించండి, ఆత్మమూలంగా జన్మించడం వర్సెస్ పరిశుద్ధాత్మ బాప్తిసం, ఈ డిఫరెన్సెస్ గమనించండి. చాలా మంది సాధారణంగా రెండు వాక్యాలు దగ్గర పెట్టుకొని సిమిలర్గా ఉంటాయి. రెండు అంతరంగ సంబంధమైన, ఆత్మ సంబంధమైన కాబట్టి రెండు ఒకటి అనుకొని కన్ఫ్యూజ్ అయ్యి పొరపడే అవకాశం ఉంది. ఆ పొరపాటు లేకుండా ఆ పరిస్థితి లేకుండా ఉండాలంటే ప్రతి వారు కూడా జాగ్రత్తగా విషయాల గురించి అయితే ఉండాలని ఆలోచిస్తూ మీకు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఒకరు ప్రార్థన చేస్తారు.